హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కానగట్ల చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. మరి ఈ చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చేపలన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కానగట్లు కిలో తీసుకున్నానండి. ఇలా చక్కగా పసుపు ఉప్పు వేసి చక్కగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫిష్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు చక్కగా మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. గసగసాలు చేపలకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం ముక్కలు వేసుకోవాలి. దాని తగినట్టుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి వేసుకోవాలి. సో చక్కగా గ్రైండింగ్ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకండి. సో ఇక్కడ 1 కప్ ఉల్లిరేకులని యాడ్ చేశాను. ఉల్లిరేకులు అందుబాటులో లేకపోతే ఆనియన్స్ని వేసుకోవచ్చండి. సో చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిరేకులు చక్కగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటోస్ అండి మిక్సీ గ్రైండింగ్ చేసి ఇలా వేసేసుకోవాలి. అలాగే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కడ కూడా ఆనియన్ పేస్ట్ కానీ ఆనియన్స్ని ఇక్కడ మనం యూజ్ చేయలేదండి. ఆనియన్స్ బదులుగా ఉల్లిరేకులు వేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని వేసాను. మళ్ళీ పులుపు అంతా వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకుంటాను. సో మీరు తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నాన్ వెజ్ ఏ ఐటెం అయినా సరే ఆయిల్ బాగా పడుతుందని ఇక్కడైతే ఆయిల్ చాలా తక్కువగా వేసుకున్నానండి. సో ఇప్పుడు కానగత్తులు ఒక్కొక్కటి పీసెస్గా యాడ్ చేసేసుకోవాలి. ఫిష్ అన్ని ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. సో కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పులుసు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. అలాగే పులుపు కూడా మీ తగినట్టుగా వేసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేసానండి. ఆ వాటర్ని ఫిష్ అండి చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి. సో నాకు సాల్ట్ ముందు కూడా వేసాను, కాస్తంత సాల్ట్ ఇప్పుడు కూడా వేస్తున్నానండి. సో చింతపండు యాడ్ చేసాం కదా, ఆ పులుపు వల్ల సాల్ట్ తగ్గింది. సో ఇక్కడ కరివేపాకు ఒక రెమ్మ కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా పులుసుకి వస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి కానగట్ల చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో చక్కగా తినేయొచ్చండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.